జీవిత సత్యం. రుచించకపోయినా సరే యథార్థం. మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకొని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు. మనం ఎవరమైనా సరే ఈ ప్రపంచం మనల్ని నిర్దాక్షిణ్యంగా మర్చిపోయేలా చేస్తుంది కాలం. విరోధులైన, స్నేహితులైన, పశ్చాత్తాపపడిన, మనసు మార్చుకున్న మరలా కనిపించం. ఫెయిర్ అండ్ లవ్లీలు సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పులు కొలిమిలో కాల్చక తప్పదు. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఎవరిదో. ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాలు నీ వద్ద ఉన్నా, నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా, బలవంతులైన అవయవ క్షీణం, ఆయుక్షీణమును తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివరా కాదు. ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్ళినట్లు, మనం చేసిన కర్మలను మనతో మోసుకు వెళ్ళక తప్పదు. చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్దాయం కూడా మనకి లేదు. ఈ భూమి మీద కాలమనే వాహనంలో ఒకచోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. అశాశ్వతమైన వాటిని జపధ్యానములతో ఛేదిద్దాం. అజ్ఞానమనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం. అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు 4 పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం. ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశం పొంది ధర్మాచరణ, కర్మాచరణ చేద్దాం. నిరంతరం భగవద్ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి తోటివారికి ఎంతో కొంత పంచుతూ ఉన్నతంగా జీవిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.